అందరు రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. అందరు రెండు చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు మోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట కూడి వచ్చిన మీ అందరి కాడ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డల కాడ మా యేసమయం తరపున, మా కుటుంబం తరపున అనేక రాష్ట్రాల నుంచే కానీ, దేశాల నుంచే కానీ, నలుమూల గ్రామాల నుంచే కానీ, ఇప్పుడు తర్వాత చూడబోతున్న ప్రతి ఒక్కరి కాడ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన అందరి కాడ సియోనులోండి మనల్ని ఆశీర్వదించును గాక. సియోనులోండి దేవుడు మనల్ని దీవించును గాక. అందమ్మా గట్టిగా. సియోనులోండి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. సియోనులోండి దేవుడు మనల్ని దీవించును గాక. ప్రతి విషయంలో దేవుడు మనకి విజయం ఇచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని ముందుకు వెళ్ళిపోదాం. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా. ఏ నీడలేని నాకు నీడే నీవయ్యావే, ఏ తోడు లేని నాకు తోడే తోడైనావే. ఏ నీడలేని నాకు నీడే నీవైనావే, ఏ తోడు లేని నాకు తోడే నీవైనావే. నీడైనా తోడైనా నీడైనా తోడైనా నీవే కదా యేసు. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా, ఆత్మీయుడా, నా ఆశ్రయుడా. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు దేవా. మమ్మల్ని అందరి కాడ అనాది కాలంలో మమ్మల్ని ఎరిగిన దేవుడువు అయ్యా. ఇదిగో ఏ నీడ లేని సమయంలో నీడగా మాకు తోడుగా ఉండి, అయ్యా అందరు నమ్మిన వాళ్ళ కాడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తోడుగా నువ్వు ఉండి, మమ్మల్ని అందరి కాడ ప్రభా నువ్వు ధైర్యపరుస్తూ ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా ఈరోజు సన్నిధిలో నిలబడటానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు ఎన్నటికాడ విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభా. అయ్యా ఇదిగో నేను ఈ పాట ద్వారా మాతో మాట్లాడావు. మీరేదో మీరు కాదు కానీ అనాది కాలంలో మిమ్మల్ని ఎరిగి ఉన్నానని యేసయ్య మందిరంలో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇది ఇంక నేను వాక్యంలోనికి వెళుతుండగా నీ అగ్నితో నేను కాల్చి పుటం వేసి ప్రభా నా నోటిని నీ మాటలు ఉంచి అపవాదిని ఎదిరికించగల వాక్కుని విడుదల దయచేసి అయ్యా ఈ ప్రభువుల ఆరాధనలోనైనా బిడ్డలకి నాకు ఏదైతే కావాల్సి ఉన్నదో, ఏదైతే నేను ఆత్మాహారం కావాల్సి ఉన్నదో అది మాకు సమృద్ధిగా మీరు దాయిచ్చామని అయ్యా నన్ను మరుగుపరిచి అయ్యా ఇదిగో నీవేం నా ముందుండి మాట్లాడి బిడ్డలతో వాక్యం చేత మమ్మల్ని ప్రతిపాదన చేయించి అయ్యా ఇదిగో మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ కొరకు బలమైన సాధనములకు మమ్మల్ని నిలబెట్టుకోమని వర్తమానం ద్వారానైనా అయ్యా ఒక ఆత్మీయ రక్షించడానికి కృపమాకు మీరు దాయిచ్చామని నాయకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ఓడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో చూసిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో దేవుడు అద్భుతాలు దేవుడు జరిగించిన గాక. కింద మనం చదువుకున్నాం. దానిలో దేవుడు మనం ఎలాగుండాలా, మన దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు,
101 కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఆమేన్. ఎలా ఉండాలంట మనము? మొదటి మాట ఏంటి? మొదటగా ఇది వాక్యం కాదు అన్నది ఈరోజు ఒక ప్రవచనాత్మక వాక్యం దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. గడిచిన కాలంలో నువ్వు ఎలా అయితే బ్రతికేవో, రక్షించబడిన తర్వాత నువ్వు ఎలా బతకాలో అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ రోజు ఏంటంటే హోలీ కమ్యూనియన్ సర్వీస్, ప్రభు వల్ల ఆరాధన, ఆయన రక్తము శరీరములు మనం పాలు పంచుకొని దినము. ఎందుకంటే ఎంతో మందికి ధన్యత లేదు, ఎంతో మందికి అదృష్టము లేదు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ దీన్ని పొందుకోవటము ఎవరి తరం కాడ కానే కాదు. ఎవరికంటే ఆయనలో రక్తములో కడగబడిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకు దేవుడు ఈరోజు మనల్ని ఏమడుగుతున్నాడంటే, ఆయన ఎవరిని చూస్తున్నాడంటే ఆయన యొద్ద నివసించినట్లు. ఎవరి యొద్ద? దేవుడి దగ్గర నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతాను అన్నాడు. మనం ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా. ఆ నమ్మకంగా ఉన్నామా లేదా? లేకపోతే చెప్పిన ప్రకారము వీళ్ళ దగ్గర ఒక సేవకురాల దగ్గర ఒక మాట, ఆ సేవకుడి దగ్గర ఒక మాట, ఆ ఇంటామ దగ్గర ఒక మాట, ఈ ఇంటామ దగ్గర ఒక మాట, అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తున్నామా? హల్లెలూయా. లేకపోతే మోసం చేసే వాళ్ళగా మనం ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఎలాగుండాలా, ఎలా ఉంటున్నాము, ఎలాగుండాలనేది కూడా దేవుడు ఈరోజుతో మనతో మాట్లాడును గాక. అందుకు ఆ పైన వచ్చిన భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయును. ఏమన్నాడు? భక్తిలో ఉన్న నీవు భక్తిహీనురాలుగా మారిపోతే అసలు ఆయన దగ్గరికి రానివ్వనని అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. హల్లెలూయా. దావీదు తన హృదయంలో ఉన్నదంతా కూడా దేవుడి దగ్గర చెప్పాడు. ఎవరి కోసము, ఎలా ఉండాలా, ఏ విధంగా జీవించాలా. ఒకప్పుడు నేను ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తిని, గొర్రెలు కాసుకున్న వ్యక్తిని, ఏమీ లేని స్థితి వ్యక్తిని, దేవుడు నన్ను కాపాడుకొని నన్ను రక్షించి, ఆ దేవుడు నన్ను ఏం చేశాడంటే ఆయన కృపలో హెచ్చించిన తర్వాత నేను ఎలా ఉన్నాను, ఆయన ఏం చూస్తున్నాడు, ఎవరిని ఏం చేస్తాడు, మనం ఎలా ఉండాలా, మన జీవితం ఎలా ఉండాలనేది ఈ 101 కీర్తన స్పష్టంగా రాస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి ఖచ్చితంగా. ఇంటికి వెళ్ళి అందుకని మొదటి మాట, నేను కృపను గూర్చియు నాయనము గూర్చియు యెహోవా నిన్ను కీర్తించు. ఆయన కృప ఉన్నది కాబట్టి పాపులమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. హల్లెలూయా. చూడండి మనం ఎలాంటి వాళ్ళమో చూడండి. ఎపిసిలు రాసిన పత్రిక, నేను మూలవాక్యంలోకి వెళ్తున్నా. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటయ్యుంటిరి. ఏంటంట? చీకటయ్యుంటిరి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనం ఏమై ఉన్నాం చెప్పండి? పూర్వనందు ఏమున్నాం మనం? మనమందరం కూడా అంటే చీకటి అంటే తెలుసా? 103 కీర్తన 10వ వచనం. మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము. అలాగే 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నారు. ఈరోజు ప్రభువులో ఒకప్పుడు నీ జీవితం ఎటువంటిది చెప్పండి? చీకటిలో కూడి ఉన్నది. హల్లెలూయా. చీకటి అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న అల్లరి ఆటపాటలతోనూ, తాగుడుతోనూ, పాపముతోనూ, భర్తకు మోసం చేస్తూ, భార్యకు మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, హల్లెలూయా, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ, అక్కడ మాటలు తీసుకెళ్ళి ఇక్కడ, చాడీలు చేసి కుటుంబాలు నాశనం చేసిన జీవితాలను దేవుడు ఏం చేశాడంటే ఇదే చేశాడు. ఏంటి చెప్పండి? ఆయన నువ్వు చేసిన దానికి ప్రతీకారము తీర్చలేదు. ఏం చేయలేదు చెప్పండి? ప్రతీకారము చేయలేదు. నిజంగా నువ్వు చేసిన పాపానికైతే, నువ్వు చేసిన తప్పులకైతే రాసారో పెద్దసారో రాసారో ముందు
రైట్ రా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. మనం చేసిన పాపలను బట్టి అయితే, మనం చేసిన పనులను బట్టి అయితే, మనం వెళ్ళిన మార్గాన్ని బట్టి అయితే దేవుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మనం ఏమైపోవాలా? మనం ఏం చేయాలి? దేవుడు ఖచ్చితంగా నువ్వు నిద్రపోతున్నావు సార్, ఆవులతలు వచ్చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రాత్మలు చచ్చిపోవును గాక. హుషారు గల చురుకాత్మ ఇక్కడ ఉండను గాక. అందుకే పొద్దున పెట్టా, శ్రద్ధగా పనిచేసేవాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఏమవుతాడు చూడండి. ఇలా 12 కాదు 12 వచ్చాయి కదా. చదివారు అసలు? ఇది వదిలేసి ఒక్క వాక్యమైన చదివారు ఎవరన్నా? చదివారా? ఇంకా లేచిన తర్వాత ఒక బైబిల్ ఏ సార్? ఏ పోయిన వారం బైబిల్ తేలా? బైబిల్ లేకుండా ఎవరు రావద్దు చర్చి. కావాలంటే బైబిల్ కొత్త నిబంధన ఉంటుంది, అదన్నా తీసుకెళ్ళండి. ప్రకాష్ గారి కాడ ఆయన ప్రకాష్ గారా అకుల గారా? ప్రకాష్ గారు ఉన్నప్పుడు మందిరానికి బైబిల్ తీసుకెళ్ళాలి, రైట్. కానీ అకుల గారు అయిన తర్వాత ఏం చేయాలా? ఖచ్చితంగా ఏమి ఉండాలి మన చేతిలో? ధైర్యంగా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పుకోవాలా? మందిరానికి దేవుని సన్నిధికి వెళ్తాను. మీరే సార్ బైబిల్ లేదా మీకు? దయచేసి ఎవరికాడ బైబిల్ లేకుండా మాత్రం మందిరంలోనికి రావద్దు. ఆమె బైబిల్ ఉంటేనే ఖచ్చితంగా రండి. స్థానికులు లేకపోయినా పర్వాలేదు, స్థానికులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ చేతిలో ఏముండాలా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన నువ్వు మోసుకొని వస్తున్నావు. ఆయన చూస్తుంటుంది, నేను ఆయన మోస్తున్నాను కాబట్టి ఆయన నన్ను మోస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఇది మోస్తే ఇక్కడే కాదు, ప్రపంచ దేశాలను ఆమేన్. అది రోజు నేను ఢిల్లీ, నోయిడా, ఆగ్రాలో వెళ్ళానంటే ఇది నేను మోసాను కాబట్టి ఢిల్లీ వెళ్ళగలిగాను, ఆగ్రా వెళ్ళగలిగాను, నోయిడా వెళ్ళగలిగాను, కలకత్తా వెళ్ళగలిగాను. దీన్ని నేను మోసాను కాబట్టి. హల్లెలూయా. దీన్ని మోయటానికి మనకి అంత బద్ధకం మనం ఉందనే. హల్లెలూయా. అందుకే ఇక్కడ నాకు మాట ఉంటుంది, 10వ అధ్యాయంలో 4వ వచనం. బద్ధకంగా పనిచేయవాడు శ్రద్ధ గలవాడు. మనకి ఎందుకు దరిద్రం అంటే అదే. ఎలా ఉంటుంది చెప్పండి? బద్ధకంగా. అందులో ఏముండదు చెప్పండి? చెప్పండి, చెప్పాలా? మీరు చెప్పాలా? శ్రద్ధ ఉండదు. మనకి ఏముండాలి చెప్పండి? శ్రద్ధ ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు యాసకాలమున యాసకాలము కూర్చోవాడు, యాసవకాలమును కూర్చోవాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు. మీకు అవకాశం ఉన్నప్పుడే ఏం చేసుకోవాలంట చెప్పండి? ఏం చేసుకోవాలా? కూర్చుకోవాలంట. అవకాశం లేనప్పుడు, ఇప్పుడు మీరు పని ఉన్నప్పుడు ఎప్పుడు చేయాలో? యాసకాలం పని చేయాలి. వర్షాకాలం వస్తే వాక్యం
హల్లెలూయా. ఆమేన్. చూడండి, వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, గడిచిన కాలంలో మనం ఎలా ఉన్నా, గడిచిన జీవితంలో పాపం జీవితంలో జీవిస్తున్నా, పూర్వమందు మీరు చీకటై ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేసిన 103 కీర్తన అందుకే నేను చెప్తున్నాను, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం దేవుడు చేయలేదు. నిజంగా నేను చేసిన పాపానికైతే గౌతమి. ఇప్పుడు ఈయన ఈమె చేసిన పాపాలను బట్టి అయితే కనుక దేవుడు ప్రతీకారం చెయ్యాలి అని అనుకుంటే వీళ్ళు రక్షించబడి ఓలా చెప్పండి రా, చెప్పండి, త్వరగా చెప్పాలి మీరు. అక్కడ ఏమన్నా మన దోషం బట్టి మనకు ప్రతిఫలము, వీళ్ళు చేసిన దోషాలను బట్టి అయితే కనుక వీళ్ళని మార్చగలరా దేవుడు? వీళ్ళు ఏం చేసి చెప్పండి, మనం మార్చగలమా? అయితే మనమైతే మనం వీళ్ళు చేసిన పాపాలను బట్టి వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళు క్షమించలా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ప్రేమించలా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంటి బయటికి పంపించేశారు. కానీ దేవుడు వీళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఎంతగా దేవుని బాధ పెట్టినా, ఎంతగా దేవుని ఏడిపించినా సరే వీళ్ళు మాత్రం దేవుడు వీళ్ళు చేసిన దోషాలను బట్టి వీళ్ళు పాపాలను బట్టి ప్రతీకారం చేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసు, వీళ్ళని పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో ఆయన మన అతిక్రమణం వీళ్ళకి అంత దూరపరిచి ఉన్నారు. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అంత దూరపరిచాడు కాబట్టి ఏమనేంటో ఏ విధంగా చేశాడు చెప్పండి. ఏం పేరు పెట్టాడు? ఆ ఎలిజబెత్. ఈయనేం పేరు పెట్టాడు? జక్కరి. అంటే పూర్వమున్న చీకటిలో లేకుండా వీళ్ళు ఏం చేశారంటే ఎలుగులోనికి. మీరు కర్రండి సార్, ఇద్దరు కర్రండి. మీకు మరి తెలియాలి కదా, మీకు కూడా జీవితాంతం గుర్తుండిపోవాలా. బాప్తిసం పొందినప్పుడు ఎలా ఉన్నాము, బాప్తిసం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, ఈ తల్లి పేరు కుమారి, ఆయన పేరు ప్రకాశం గారు. ప్రకాశం గారు అసలు చర్చికి ఎవడ పాస్టర్ గారు అనేవాడు. ఆయన అసలు చర్చిలోకే రాడయ్యా, మీరు రమ్మన్నారు అని అంటే అవునా అని అంటే మనసులో అనుకున్నాను అంతే, మౌనంగా ఉండిపోయాను అంతే. కానీ ఆయన కోసం నేను ఏం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఆ బిడ్డని ఇక్కడ దాకా తీసుకొస్తున్నాడంటే ఆ గుమ్మం దాకా వచ్చిన వాడు ఖచ్చితంగా చర్చిలోకి వస్తాడు. హల్లెలూయా. గుమ్మం దాకా నడిపించిన దేవుడు అక్కడ దించి నువ్వు లోనకి తీసుకురావగలవు అని ఆ రోజున కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజున దించుతాకి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు తీసుకెళ్తాకి. ఆ రోజున ఇక్కడ నుంచి గుండె లోడ తీసేసి హల్లెలూయా. వచ్చినప్పుడు నేను అన్నాను, అయ్యా ఒకసారి లోనకి రండి అన్నాను అంతే. ఆ మాట దేవుడు పలికడిగా లోనకు వచ్చాడు. ఆ రోజున ప్రార్థన చేశాను. ఆ రోజున లోనకు వచ్చిన దేవుడు ఈ రోజున ప్రకాశం గారిని కాస్త దేవుడు హక్కులాగా మార్చేశాడు. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు అన్నాడు దేవుడు లేడు ఎవడు లేడులే అని వెళ్ళన్న వాడిని దేవుడు ఏం చేశాడు, మార్చేశాడు. పూర్వమంది ఏమన్నాడు, చీకట్లో ఉన్నవాడు ఈ రోజునందు ప్రభునందు ఎలిగే ఉన్నాడు. ఆమేన్. ఈ ఈ తల్లి భయంకరమైన చేతబడి శక్తులతో బంధించబడి ఉంది. అందుకే ఎందుకు బాప్తిసం ఏం చేస్తుందంటే తెలుసా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా. అందుకే ఈ రోజు చెప్తానికే నేను ముందుకు రావడానికి ఇష్టపడతా. హల్లెలూయా. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాడిని దెయ్యాలు ముట్టలేవు. ఆమేన్. వాళ్ళని ఏ చేతబడి శక్తులు కూడా ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా, నీలో ఆయన ఉంటాడు. ఆమేన్. నీలో ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఆయన ప్రశస్తమైన ఎలుగుతో నిన్ను కప్పుంచుతాడు. ఆ ఎలుగును చూడాలంటే భయం వేస్తుంది. మరి తల్లిని ఏం చేశాడు, కుమారుని కాస్త ప్రిస్కలాగా దేవుడు మార్చేశాడు. ఆమేన్. నిజంగా వీళ్ళు చేసిన పాపాలను బట్టి అయితే, వీళ్ళు చేసిన ఆ దోషాలను బట్టి అయితే, ఎందుకు అబద్ధాలు ఆడి ఉండొచ్చు, కొన్నిసార్లు మోసాలు చేసి ఉండొచ్చు, తెలిసి తెలియక కొన్ని తప్పుదములు చేసి ఉండొచ్చు, భర్తకు తెలిసి భార్య, భార్యకు తెలిసిన భర్త కొన్ని ఖచ్చితంగా తప్పులు చేసి ఉండొచ్చు. అవునా కదా? కానీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి ప్రతీకారం చేయలేదు. కానీ ఈ బిడ్డలో ఈ పూర్వం ఉన్న చీకట్లో ఉండకూడదు, ప్రభునందు ఎలుగులోనికి రావాలా. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు, ప్రభునందు ఎలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు.
ఇద్దరిని ఏం చేశారు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. ఎన్నో రోజులు అంటే కాదు, ఒకే ఒక వాక్కు. ఆమేన్. వన్ వర్డ్ ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్ అని ఉంటుంది నా డైరీలో. దేవుడి నుంచి వచ్చి ఒక మాట మన జీవితాన్ని మార్చేస్తారు. ఒక్క మెసేజ్తో వీళ్ళు మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, వీళ్ళు చేసిన పాపాలను బట్టి కానీ, ఆ గౌతమి మోషే చేసిన పాపాలను బట్టి కానీ ఎవరైనా క్షమిస్తారా? ఎవరైనా క్షమాపణిస్తారా? ఎవరు కానీ నీవు నేను నమ్ముకున్న దేవుడు మనల్ని క్షమాపణిచ్చే దేవుడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మరి చూడండి, ఈ రెండు కుటుంబాలు తల్లి కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు రండి, నేను రండి. దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యం ఏంటి? మీరు పూర్వమందు చీకటై ఉన్నారు. ఇప్పుడు కామేశ్ గారు పూర్వమందు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో నాకే బాధ అనిపించింది. ఏంటో తెలుసా? తాగేసి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఇంట్లో భార్యని ఎప్పుడు తిడుతూ ఏమీ లేకుండా ఏ రోజుకి ఆ రోజు రబల శరగల రంతరగదన హసియ ఏ రోజుకి ఆ రోజు కష్టపడుతుంటే వాళ్ళు ఏం చేశారంట? సంతోషించారంట. ఏం చేశారు? అమ్మా వినాలరా, ఏం చేశారు సార్? సంతోషించే సమయంలో ఒక భార్యకి ఎంత వేదన ఉంటుందో చెప్పండి. చాలా వేదన. ఆ వేదనలో ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ తల్లి చాలా మందిరాలకి వెళ్ళింది. కానీ దేవుని కృప ద్వారా కుమారి గారు అని చెప్పేసి ఆ బిడ్డ దేవుని నమ్ముకుపోయినప్పటికీ మా దగ్గరికి రండని ఆ బిడ్డను నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డను నడిపించడం వల్ల మరి నిజంగా చెప్పాలంటే ఆమెకి అంతకుముందు మేము ప్రార్థన ఒకటి పెడతామన్నాం. ఆ ప్రార్థన పెట్టకుండా వెళ్ళినప్పుడు ఆమెకి కంటికి ఆపరేషన్ సరిగ్గా జరగ షుగర్ వచ్చేసింది. తర్వాత మేము ప్రార్థన పెడతామని చెప్పాము. తనకున్న పరిస్థితులు బాగోక ప్రార్థన పెట్టకపోయినా రోజు వెళ్ళి కళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి ఈ నెలలో ఖచ్చితంగా ఆపరేషన్ జరుగుతుందని చెప్పాము. అద్భుత రీతిలో ఆపరేషన్ దేవుడు జరిగించేసాడు. హల్లెలూయా. అన్యులైనప్పుడు కూడా దేవుడు ఆమెను కూడా ప్రేమించాడు. ఆమె కానీ నేను ఏం చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి విజయలక్ష్యంగా కామేశ్ గారు ఉన్నప్పుడు వాళ్ళు పూర్వమంది చీకటి జీవితం ఎలా ఉండేదంటే అందరికీ కొంచెం అవమానకరంగా ఉండేది. ఎవరికాడ విలువించేవారు కాదు కామేశ్ గారు. ఎవరికాడ ఆయన లెక్క చేసేవారు కాదు. ఎవరికాడ ఆయన్ని ఎక్కువగా తక్కువ చేసేవారు. తాగేసి ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరికాడ విలువెవరు ఇస్తారా? తాగితే మనకి ఎవరేమో తాగుబోతులకి చిన్న పిల్లడు కాడ విలువవడం, కన్నా కొడుకులు విలువవడం, గ్రామం ఇవ్వదు, ఊరు ఇవ్వదు, తర్వాత ఇంటి వాళ్ళు కదా ఎవరు కదా ఎవరు అని దేవుడు మహాత్ములను బట్టి ఆ తల్లి పుట్టులోకి వచ్చింది. ఒకే రోజు వచ్చింది. ఒక్క రోజులో దేవుడు వాక్యం విన్నాడు. దేవుడు అద్భుత రీతిలో తనని ఏం చేశాడు తెలుసా? విజయలక్ష్మి నామని లూదియగన దేవుడు మార్చేశాడు. చెప్పలు కూడా దేవుడు నామని మహింపలుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం నేను అదే చెప్తున్నాను. ఆమె వెళ్ళింది, ఆ రోజు ఆమె ఎలుగును చూసింది, పావురం వేదవస్తం చూసింది. నేను అదే రోజున చెప్పాను కూర్చోబెట్టి, అమ్మ నీతో దేవుడు వస్తున్నాడు కాబట్టి ఇదిగో నీ ద్వారా నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది ఆ రోజున చెప్పాను. నెక్స్ట్ వారమే తన అల్లుడు, తన కూతురు, ఆ వీళ్ళు వాళ్ళందరూ కలిసి వచ్చారు. దేవుడు అద్భుతం. తన అల్లుడితో తన కూతురుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. మరి ఆ విధంగా అన్న ఒక్కరోజే ఇచ్చాడు. ఆ వాక్యం తర్వాత ఖచ్చితంగా అయ్యగారి దగ్గరికి వెళ్ళాలని 3 వారాలు వచ్చాడు. దేవుడు పట్టుకున్నాడు. ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున, మంచి శుక్రవారం రోజున ఈ బాప్తిసం పొంది దేవుడు కొన్నేలుగా మార్చాడు. చెప్పలు కూడా దేవునామాన్ని మహింపలుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పూర్వ జీవితం ఒకేలా పాపముతో ఉన్న జీవితమే. మీ పూర్వ జీవితం దోషములతో ఉన్న జీవితమే, చీకటిని దోషమే. కానీ మీరు దానిని బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేయాలనుకున్నాడంటే, పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చెప్పలు కూడా దేవునామాన్ని మహింపరుద్దామా? హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు మీ పాపములు మీరు తాగమంటే మీరు తాగలేరు. మీరు వెళ్ళి బూతులు మాట్లాడమంటే మాట్లాడలేరు. మీ ఇష్టానుసారంగా జీవించాలంటే ఒకప్పుడు అది లేనప్పుడు పావురం వచ్చిందని చూడు, అది లేనప్పుడు ఈయన ఏం చేసేవాడు? ఎవరి సొంత నాకేంట్లా నేను తాగిన. ఇప్పుడు తాగాలంటే ఒకటి ఇంట్లో భార్య దగ్గర నేను తలంచుకోవాలా, రెండోది అంతకన్నా ముందుగా దేవుడికి నేను మాట ఇచ్చాను, అలా ఆయనకి నేను తలంచుకోవాలని మనలో ఒక భయం అంటూ మనకి
కలుగుతుంది బిడ్డలారా. హల్లెలూయా. అందుకని ప్రియమైన దైవజనమా, మనం అందరం ఎవరమంటే ఆయన కృప ద్వారా, అందుకని చెప్పి ఆయన కృపను గురించి మనం ఏం చేయాలి? కీర్తించాలి. ఏం చెప్పండి, అసలు నన్ను ఎవరు రక్షిస్తాడు? భయంకరంగా తాగుబోతుంది, నన్ను ఎవడు ఇడిపించాడు? అసలు మనల్ని ఎవరు క్షమించారు? ఆఖరి నా భార్య కాడ నేను అయ్యప్ప సమాలేసి అతను ఇంటికి వెళ్ళిపోతాను వచ్చేసింది. అయ్యప్ప సమాలి 7 కొండలు వెళ్తే నన్ను విడిచిపెట్టి వచ్చేసిందమ్మా, ఒంటరిని చేసి వచ్చేసింది. కానీ ఎవరు విడిచిపెట్టలో తెలుసా? నా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన సేవకుడిగా నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. మనం అందరం కాడ ఎవరము? దేవుని బిడ్డలం. ఆమేన్. పూర్వమంది మనం ఎలా ఉన్నామో మర్చిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరము? ప్రభునందు వెలుగై ఉన్న బిడ్డలం. ఎందుకు? గలతీలు 4:7 ఉంటది. కూర్చోండి. 4:7 గలతీలు రాసిన పత్రిక 4:7 తర్వాత తరగతి చదవాలా? ఎవరు మీరు? ఇంకా అనండి. ఇంకా నేను దాసుని కాదు, చెప్పండి, అనండి. మా విశ్వాసి ఫస్ట్ ఈ ఆకుడి ప్రాంతంలో నేను సేవ మొదలుపెట్టిన మొదటి విశ్వాస తల్లిని కాడ దేవుడు అద్భుత రీతిలో రెబకాగా దేవుడు మార్చాడు. ఆమె అందుకే ఏం పేరమ్మా? ఆ పేరే మర్చిపోయాను, రమణమ్మ. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ పేరే మర్చిపోయాను. రమణమ్మని కాస్త ఏం చేశాడు? రెబకాగా మార్చేశాడు. భార్యకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరుసటి వారంలో దేవుడు తీసుకొచ్చింది కాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. మనం అందరం చదవండి. కాబట్టి దాసుడవు కావు, మనం కుమారుడవే. ఎవరు చెప్పండి? దాసుడవు కావు, కుమారుడువు. ఆమేన్. నువ్వు పూర్వమందు చీకటి ఉన్నప్పుడు ఈ లోక వ్యక్తివే, పూర్వమందు పాపలు ఉన్నప్పుడు ఈ లోక సాతాను సంబంధి వ్యక్తివే. కానీ రక్షించబడిన తర్వాత నీవు ఏమైపోయావు? కుమారుడు అయిపోయావు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. నువ్వు కుమార్తె అయిపోయావు. నీకు నిద్ర వచ్చేస్తుందమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనండి. నేను ఆయన కుమారుని, నేను ఆయన కుమార్తెని, నేను చీకట్లో లేను, నేను పూర్వమంది చీకట్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడు ప్రభునందు ఎలుగై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మనమందరం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. ఎందుకని? ఆయన మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు రక్తముతో మనల్ని బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు క్రయ విధానంగా తన్ను తాను సమర్పించుకొని సిలువలో మరణించి ఏం చేశాడో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు. ఆమేన్. ఎవరు చెప్పండి? మన కొరకు ప్రాణం పెట్టిన కొన్నేళ్ళు గారు. మీ ఆవిడ చనిపోమని సరిపోతావా? ఎందుకని? ప్రాణం అంటే ఆశ. అవునా? చచ్చిపోయేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తర్వాత కొనైపోయినప్పుడు డాక్టర్ చచ్చిపోతారని తీసుకెళ్ళమంటే మనం వెళ్ళామంట, అయ్యా ఎన్ని లక్షల రూపాయలైనా పర్వాలా, ఎంత ఆస్తి అయినా అమ్మేసుకొని సరే నా బిడ్డ బతకాలా, నా భార్య బతకాలా, నా కొడుకు బతకాలా, నా తల్లి బతకాలని ఖచ్చితంగా ఏమైనా బతుకమాడతాం? దేవుడిని అక్కడ ఎవరు బతారు? డాక్టర్ని. కానీ ఈయనేమంటాడంటే, అయ్యా వాళ్ళ కొరకు నువ్వు ప్రాణం పెట్టరంటే నేను పెడతానికి సంసిద్ధంగా దేవుడు ప్రాణాన్ని ఇచ్చేయడానికి లోకానికి. ఎందుకు మాకు ఎంత పిచ్చి అంటే, ఎందుకు ఇంత బాధలు పడతారు, ఇంతగా దేవుని ఆరాధించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమలో మునిగిపోయాం. ఆయన త్యాగము చేసిన త్యాగము ఈ లోకములు ఎవరికాడా చేయలేరు. హల్లెలూయా. అంటాను. నువ్వేంటి బయట చూస్తాను, నేను బయట పెట్టేసి. హల్లెలూయా. ఈ లోకస్తులు మన జీవితంలో ఎలా ఉంటారంటే, నీతో అవసరం ఉంటే అవసరం తీరేంత వరకు నీ దగ్గరికి వస్తారు. ఆ అవసరం తీరిన తర్వాత నువ్వెవరో కాడ తెలియదు అన్నట్టు. ఇప్పుడు మీరు ఇల్లు మారారు, ఎంతో మందికి సాయం చేశారు, ఎవరు వచ్చారు? ఎవరు రాలా. మీరు చేసుకోవటం వల్లనే శుక్రవారం ఆరాధనకి ఉన్నా కదా.
అదే మీరు చేసినట్టు కనుక మీరు అనేక మంది సాయం చేసి వాళ్ళు కూడా చేస్తే ఖచ్చితంగా ఒక రోజులో అయిపోయేది మందిరానికి ఖచ్చితంగా నన్ను. అందుకే మన కొరకు ఎవ్వరు ఏమీ చేయరు, మన కొరకు ఒక ఆయన త్యాగం చేశాడు, ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన మనకు కొరకు ఏం చేశాడంటే ప్రాణం సైతం నీ కొరకే అర్పించేసిన దేవుడు. ఆమేన్. ఆ అర్పించేసిన దేవుడు ఏమన్నాడంటే రక్షించబడిన మీరు, ఎలుగులోకి వచ్చిన మీరు ఎలాగుండాలా? ఇప్పుడు వరకు నిజమే, బూతులు మాట్లాడాం, మోస పనులు చేసాం, అబద్ధాలు మాట్లాడాం, ఇక్కడ సాడీలు అక్కడ చెప్పి కుటుంబాలను నాశనం చేసాం, భర్తను మోసం చేసాం, భార్యను మోసం చేసి ఉండొచ్చు, దేవుని కూడా మోసం చేసి ఉండొచ్చు, ఎన్నోగా చేసి ఉండొచ్చు. కానీ నేను మీ అపరాధములు కానీ అతిక్రమణ బట్టి మీకు ప్రతీకారం చేయలేదు, కానీ మీరు చేసినన్నింటినీ తూర్పుకి పడమరకి నేను దూరపరిచి మీరు చేసిన పాపాలన్న ఇవి కనుక చేసుకొని మిమ్మల్ని నా రక్తముతో మిమ్మల్ని కడిగాను. కడిగిన మీరు ఎలా ఉండాలా? హల్లెలూయా. ఎలా ఉండాలి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. హల్లెలూయా. మొదటి మాట ఏంటి? మనము దేవుని పిల్లల వలె, ప్రియమైన పిల్లల వలె. ఎలాగంట? కావున మీరు అనగా పూర్వము చీకటిలో నుంచి ప్రభునందు ఎలుగులోకి వచ్చిన మీరు ఎలా ఉండాలంట? మొదటి మాట ప్రియులైన పిల్లలు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మన పిల్లోడు మతాన్ని చదువుతుంటే ప్రియమైన పిల్లోడు అంటామా? మన పిల్లోడు తాగేస్తే ప్రియమైన పిల్లోడు అంటామా? మన పిల్లోడు ఎవరి మీద కొడుతుంటే ప్రియమైన పిల్లోడు అంటామా? మన పిల్లోడు ఎవరితోనో నేను పూర్తికి వచ్చేస్తే వాళ్ళు మోసం చేసేస్తే ఎవరింతో దొంగకాయలు కొట్టుకొని వచ్చేస్తే ప్రియమైన పిల్లలు అంటామా? మనం ఎందుకని? అది ప్రియమైన తత్వము కాదు, అది దేవుడికి ఇష్టమైన తత్వము కాదు. మనం ఎలా ఉండాలన్నాడు దేవుడు మొట్టమొదటిగా మీరు ప్రియులైన పిల్లల వలె ఉండాలా. ప్రియులైన పిల్లలు అంటే ఎలా ఉండాలా? హల్లెలూయా. దేవుని మాట వినాలా. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు ఒక అరగంటైనా ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? ఉదయకాలం లేచి దేవునితో సమయం గడపగలుగుతున్నారా? రోజుకి రాలేదు. దేవునికి మహిమ కలిగిన గాక. అది ఎందుకు రాలేదో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. మరలా రావాలని కనపడుతుంది. అదే హల్లెలూయా. చూడండి, అందుకు మనం ప్రియమైన పిల్లల వలె ఉండాలా. పూర్వం నిజమే మీరు బైబిల్ చదవలేదు, వాక్యం బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు, దేవుడి మందికి రాలేదు, ఆదివారం రాలేదు, శుక్రవారం రాలేదు, లేకపోతే దేవుడికి దొంగిలించుంటారు, లేకపోతే దేవుడికి ఇవ్వడంలో వెనకాడుంటారు. కానీ మారిన తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టే బిడ్డలుగా మీరు ఉండకూడదు. ఆమేన్. దేవునికని ఏది ముఖ్యమో గాడ్ ఫస్ట్ విల్ బి ఇన్ అవర్ బెలార్. దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు అది ఇస్తే దేవుడికి నువ్వు ప్రియమైన పిల్లడిగా ఉండి. అందుకే ఎంతకన్నా కదా, నేను దాసుని కాదు కుమార్తెని. ఆమేన్. మరి మనం అలా ఉండాలి. ఇంకా నువ్వు పాత జీవితంలో ఎలా ఉన్నావో అదే తాగుతూ, అదే బూతు మాటలు మాట్లాడుతూ, అదే ప్రకారం మందిరం మానేస్తూ, ఈ ధనం వైపు ముందుకు పరిగెత్తుతూ ఇష్టానుసారంగా జీవిస్తే నీలో మార్పు ఎక్కడొచ్చినట్టు? నీలో మార్పు రాలా. బాప్తిసం అయితే తీసుకున్నావు, కానీ నీ హృదయం అయితే మారలేదు. నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడలా. దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారలేదు. ప్రియమైన పిల్లడుగా నువ్వు లేవు. అంటాను, ప్రియమైన పిల్లలుగా నువ్వు ఉంటే ఏ విషయంలో కూడా నువ్వు దేవుడిని బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉండనే. ఏం చెప్పండి, మనం ఎంత బాధ పెడుతున్నాం? దేవునితో గడపలేకపోతున్నాం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం, దేవుని మొదటి ముందు స్థానంలో పెట్టలేకపోతున్నాం.
దేవుని కొరకు 2 గంటల మన సమయము, నువ్వు ఆదివారం 2 గంటలు ఇస్తా, మిగతా 22 గంటలు నీయే. శుక్రవారం 2 గంటల ఇస్తే మిగతా 22 గంటలు నీయే. కానీ వారానికి 4 గంటల కాడ నువ్వు సమయం లేకపోతున్నావంటే నిజంగా నువ్వు దేవుని ప్రియమైన బిడ్డవేనా? దేవునికి ప్రియమైన పిల్లలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ లోకంలో 100, 200 ఇచ్చేదానికి పరిగెలెత్తుతున్నావు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన. నేను అంటాను, నేను పొద్దున్న చదువుతుంటే సామెతలు ఒక మాట వచ్చింది. ఆ మాట కూడా మీకు చూస్తాను. ఒక ధనమే ముఖ్యం మీరు అనుకుంటుంటే పౌలు నీతిమంతులు చిగురాకు వలె వృద్ధులుండుదురు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఏమవుతుంది అక్కడ? ఈ వాక్యం నా గుండెల్లో దిగిపోయిందంటే పొద్దున్న. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదంటే కరోనాలో చూసేసాం. కొన్ని కోట్లున్న బాలసుబ్రహ్మణ్యమే తప్ప కదా. ఆస్తి నా బతికించిందా అంటే బతికించలా. కానీ ఈ మరణం నుండి రక్షించును. ఏం చేస్తుందంట? అదే ప్రియమైన పిల్లలంటే. హల్లెలూయా. ప్రియమైన పిల్లలుగా ఉన్న మనం ఎలా ఉండాలంటే నీతిగా బతకాలా. నేను అడుగుతున్నాను, రక్షించబడక ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అదే విధంగా ఉంటే ప్రయోజనము లేదు. ఉందా సార్? కొద్దిగా గారు ఉందా? నిజమే. ఇప్పుడు నువ్వు రక్షించబడక ముందు ప్రార్థన అంటే నీకు తెలియదు, మందిరానికి వెళ్ళేవాడు కాదు, దేవునికి ఇచ్చేవాడు కాదు, దేవుడు అంటే భయభక్తి లేకుండా ఉండేవాడు. కానీ నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత దేవుడి రక్షణలో నిన్ను ఆయన రక్తంలో కడిగిన తర్వాత నేను మారాలంటారా, లేకపోతే అదే పాత జీవితంలో బ్రతకాలంటారా? మరి ఎంతమంది మారే చెప్పండి. నేను మారేమయ్యా అన్న ఒక చేతులు ఎత్తండి. హల్లెలూయా. అవునా? నువ్వు మారలా, అందుకే చేయెత్తిదిలా. ఏస్తున్నావు. ఒకవేళ గడిచిన వారం వరకు మారకుండా ఉంటే ఈ రోజు నుంచి మనం మారును గాక, మన నోరు మారును గాక, మన మనసు మారును గాక, మన తలంపులు మారును గాక, మన ఆలోచనలు మారును గాక, దేవుని కన్నా ఎక్కువ ఏది ఉండకుండాను గాక. అందుకని ఆస్తి అక్కరకు రాదు. ఎప్పుడు ఉగ్రత దినమందు నువ్వు నీతిగా బతికే చూడు, అదే నిన్ను పరలోకానికి. దయచేసి నీతిగా బతుకుదాం, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండి దేవుని పోలి నడుస్తాం. ఎందుకో తెలుసా? మీరు చూడండి, అటు నుంచి వచ్చేటప్పుడు అక్కడ మురుకు కాల దగ్గర ఒక గ్రీన్ పట్టా కట్టేస్తుంది. మీరు వెళ్ళేటప్పుడైనా చూడండి, టిఫిన్ సెంటర్. వాళ్ళు ఈ రోజు ఏం చేశారు చూడండి. ఆదివారమే బిజినెస్ ఎక్కువ, కానీ ఆదివారం రోజునే కట్టేశారంటే వాళ్ళు ఎంతగా దేవుడికి లోబడ్డారో ఆలోచించండి. హల్లెలూయా. అవునా కదా? ఆ విధంగా లోబడిన వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అద్భుతము. యేసన్న గారి దగ్గర ఒకసారి చెప్తుంటే నిన్న ఆమె ఒక స్త్రీ ఆ మందిరానికి వెళ్తూ ఉండేదంట. ఆ సమయంలో కొన్ని 2 వారం 3 వారాల నుంచి రాకపోతే ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకు ఎందుకు రాలేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక రావట్లేదంట. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తారు? తోటలో పనిచేస్తున్నారు. ఆమె మాత్రం ప్రతిరోజు దైవజనుడు తినాలి అని ఫస్ట్ కుప్పుడు తీసి అక్కడ పెట్టేదంట. అయ్యే ఉన్నాయంట. అయ్యే ఉంటే ఈ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తే, ఏంటమ్మా రాలేకపోతున్నావంటే ఏం మాట్లాడలేదంట, ఏం చెప్పలేదంట. అయ్యా ఎలాగో ప్రార్థన చేస్తాకు వచ్చారు, వచ్చిన వారు కొంచెం భోజనం చేసి మీరు వెళ్ళిపోమంటే ఏం చేసిందంటే ఏదైతే దైవజనుడికి ఇచ్చిందో అయ్యే పెట్టిందంట.
పెడితే అప్పుడే వచ్చి ఆ పిల్లోడి కాడ వచ్చి అక్కడ కూర్చుంటే ఆ పిల్లోడు 2 చేతులు తీసుకొని లాక్కెళ్ళిపోయి బయట నుంచి పెట్టుకుంట. అక్కడ ఎందుకమ్మా పిల్లలు అలాగే అంటే, అవి మీకోసం తీసినవి అయ్యగారు. ఎవరి కోసం? అవి మీకోసం తీసినవి అయ్యగారు. అవి మీరు తింటేనే మాకు ఆశీర్వాదం. అందుకే నాకు కూడా మా పిల్లోడు అయితే తినకూడదు. అయ్యే ఉన్నాయి అయ్యగారు మా దగ్గర రావటానికి కూడా ఏమీ లేవు, అందుకే మేము మందిరం రాలేకపోతున్నామని అంటే ఆయన ప్రార్థన చేసేలేదంట. కొంతకాలం తర్వాత ఏ తోటలో అయితే పనిచేస్తున్నారో ఆ తోటలో పనిచేసే యజమానుడు ఈ ప్రాంతాన్ని నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతుంటే ఆ తోటని అంతా కాడ వాళ్ళ పేరు మీద రాసి వెళ్ళిపోయింది. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడి కొరకు తీసినవి, దేవుడి కొరకు ఇవ్వాల్సినవి మనం దేని విషయంలో మనం ఖర్చు పెట్టనే అది చేసి చూస్తే చూడండి, ఆమెకి ఏం చేశాడంటే తోటనే. మన జీవితాల్లో మనం అనుకుంటాం ఇది చెయ్యాలి, ఇది ఇవ్వాలనుకుంటాం. ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే వేరే వాటికి మనం ఖర్చు పెట్టేద్దాం. అలా మనం ఎప్పుడు కాడా చేయకూడదు. వారమంతా చేసావా, వారమంతా దేవుడు ఇచ్చిన నీకు ఇచ్చిన దాంట్లో నుంచి ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి తీసుకొచ్చిన మందిరంలో మనం ఇవ్వలేకపోతున్నాం. నేను అదే చెప్తున్నాను, మనం ఇవ్వలేకపోతున్నాం. ఆమేన్. దానివల్ల మనము దేవునికి మనం ఎలా ఉండబోతున్నాం? ప్రియమైన పిల్లలుగా ఒకటి సమయం ఇవ్వలేకపోతున్నాం, దేవుని మందిరంలో వచ్చి 4 గంటలు గడపలేకపోతున్నాం, దేవునికి ఇవ్వాల్సిన సమయంగా సరైన విధంగా మనం ఇవ్వలేకపోతున్నాం, దేవునికి నమ్మకస్తులుగా మనం ఏం చేస్తాం? దేశంలో నమ్మకస్తులైన వాళ్ళ కోసం దేవుడు ఏం చేస్తామంట? ఆకాశం నుండి కనిపెడతాం. నువ్వు నమ్మకస్తులైనా మన దగ్గర సమాధానము లేదు. హల్లెలూయా. నమ్మకస్తులుగా మనము లేము. ఎందుకు లేమంటే మన పూర్వముందున మనలో ఇంకా ఎలుబడి చేస్తున్నాం. ఇది ఈ రోజున అది మరణించిన గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, అదే కంటిన్యూషన్ చదువుకుంటారు తల్లి. ఏం చేస్తున్నాడు? అసలు లెక్క ప్రకారంగా అయితే ఏంటో చెప్పినది, ఆయన మనం ప్రేమించబోతుంది. మనం ఈ మందిరంలో ఉండేవాళ్ళము, కానీ నేనైతే బార్లో ఉండేవాళ్ళు. మీరు ఎక్కడ నాకైతే నేను ఖచ్చితంగా బార్లోనే ఉండేవాళ్ళు. ఆదివారం ఎక్కడ ఉండేవాడిని? బార్లో ఉండేవాడిని. ఆమె మేడితే నాకు అడ్డ కోంపల్లు లేకపోతే సుచిత్ర బార్ 1లో నా అడ్డ. హల్లెలూయా. అక్కడే ఉండేవాడు, తాగుతానే ఉండేవాడు. కానీ నన్ను నిన్ను ప్రేమించాడు కాబట్టి తాగుబోతులైన మనము, పాపం చేస్తున్న మనల్ని విడిపించి ఆయన ప్రభు శరీరంలో మనల్ని చేతులైతే దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానుగా దేవునికి అర్పణగా నువ్వు బలిగాను అప్పగించుకును. ఎలా ఉండాలి మనం? పరిమళ వాసన ఎవరు ఉండాలని? మనం ఉండాలని. ఆమేన్. అలా ఉండాలంటే పరిమళ వాసన ఏంటంటే, ఇప్పుడు తాగుబోతులైన మనం మారేం, పాపం చేస్తున్న వాళ్ళు మనం మారేం, అతిక్రమ దోషాలు చేస్తున్న వాళ్ళు మనం మారేం, అన్ని దేవునికి అయిష్టకరంగా ఉన్నప్పుడు కూడా ఆయన మార్చిన మనము ఎలా ఉండాలని కోరుకున్నారంటే పరిమళ వాసనగా ఉండాలని. ఎలాగ పరిమళ వాసన అంటే, అకుల గారు, కామేశ్ గారు, తర్వాత ఏం పేరు, చక్కరి గారు, వీళ్ళు తాగు నుంచి మానేశారు కాబట్టి వీళ్ళని చూసి 10 మంది మారాలా? ఏం చేయాలా? హల్లెలూయా. వీళ్ళని చూసి వాళ్ళందరి కూడా ఏమవ్వాలా? అరే బాబు, ఒకప్పుడు కామేశ్వరా ఈ రోజు కొన్నేళ్ళుగా మార్చబడ్డాడు రా, నిజమరా, చాలా సంపాదించుకున్నాడు, దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత తన స్థితిగతి మారిందిరా అని వాళ్ళతో పనిచేసే వాళ్ళు కూడా దేవుడి దగ్గర నడిచేదట్టు రావాలి. ఆమేన్. మనం పిలవాల్సినప్పుడు ఇంకా నీ ప్రవర్తన, నీ పరిమళ వాసన, నడుస్తున్న నడకను బట్టి ఏం చేస్తారో తెలుసు వాళ్ళే. ఏం చెప్పాలో తెలుసు? అరే శుక్రవారం నేను ఖచ్చితంగా 10 గంటల కంటే 12 గంటల మందిరంలో ఖచ్చితంగా ఉంటాను, తర్వాత నేను పనికి వస్తాను చెప్పాలి. అలా నువ్వు చెప్పినప్పుడు, ఆదివారం నేను ఎక్కడికి రానురా, నేను నా భార్యతో కలిసి నా పిల్లలతో కలిసి మందిరానికి వెళ్తా నువ్వు చెప్పగలిగినప్పుడు అదే ఒక పరిమళ వాసనగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, పరిమళ వాసనగా మనం ఉన్నామా, లేకపోతే కంపు కొట్టు వాళ్ళుగా మనం ఉన్నామా? చెప్పాలా? నిద్ర మత్తులు ఎక్కువైపోయింది. జాలపాడినట్టు దాన్ని వాక్యం చెప్తుంటే ఆ వెనకాల ఇద్దరు ఒక పక్కన ఒకరు ఏడాడి చేస్తారు తలకి, ఆ పక్కన ఆ పక్క వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిద్రపోయేవాళ్ళని దీవించును గాక. కదా,
నిద్రపోతులు తీరుతాడు దేవుడు. ఇప్పుడు ఇందాక అదేగా చదివించింది, బద్దకి అక్కడ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. నేను చెప్తున్నాను, అందుకే దానికి నచ్చదు. ఈ వాక్యం చెప్తుంటే దానికి నచ్చదు. ఎందుకో తెలుసా? వాడు ఎప్పుడుగా నీకు ఏం తెలుస్తుంది? అరే కామేసి, ఒకప్పుడు నువ్వు తాగేవో కదరా, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదరా, ఇదిగో ప్రకాష్ నువ్వు ఇలా ఉండేవాడు కదరా, అలా ఉండేవాడు కదరా. ఏం చేస్తుందంటే నీ చెవులో ఊస్తే అది నీకు అయ్యి వెళ్తాయి. కానీ ఇది నువ్వు ఇలా ఉన్నవాడు, ఇలా మారేవు, ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలని చెప్తే అదేం చేస్తే నీ నిద్రమత్తుని. అందుకు శ్రేష్టమైన వాక్యం మీకు ఎన్నకుండా అది మీకు నిద్రమత్తుని మరి గ్రంథిలో చేస్తుంది. అక్కడికన్నా నిద్రపోతే చేస్తారని అక్కడ నిద్రపోదు చెప్తారమ్మా. మీ పాఠం చెప్తారేమో ఎవరు మాట్లాడారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రవచనాత్మక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వం జీవితం నిజంగా మన చీకటి జీవితం, కానీ ప్రభు కృప ద్వారా మనం వెలుగులోకి వచ్చిన మనం ఎలా ఉండాలంటే, మొదటి మాట అంటే ప్రియమైన పిల్లలుగా. ఏంటి ప్రియమైన పిల్లలు ఉండాలంటే? మందిరానికి దూరం అవ్వకూడదు, దేవునికి ఇచ్చే విషయంలో దొంగలుగా ఉండకూడదు, దేవునికి మొదటి స్థానము ఇవ్వాలా. రెండో మాట ఏమన్నాడు? ప్రేమ కలిగి మనం రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన మన కొరకు తన్ను తాను ప్రాణం ఇచ్చాడు కాబట్టి, నీవే నీ వీధిలో ఒక పరిమళ వాసనగా, అంటే ఒక పువ్వుగా మారిపోవాలా. ఇలా మదుపులు పెట్టి గంపస్మలు వస్తుంది. అవునా? పోసేవాళ్ళు ఉన్నారు కదా, నీళ్ళు పోసేవాళ్ళు దాన్ని. మా పరిస్థితి అలాగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది అందరు కోసేసుకెళ్ళిపోతున్నారు దాన్ని, కానీ ఎవడో నీళ్ళు పోయట్లేదు. అవునా కదా? ప్రతి వాళ్ళు వచ్చి దాని మీద వేస్తారు. కానీ నీళ్ళు ఒక్కళ్ళ బకెట్ వేసారంటే ఒక్కళ్ళు కాడ ఎక్కడ పోతుంది అది? దేవునికి మహిమ. ఆ మల్లు పువ్వు ఎంత స్మెల్ అయితే వస్తుందో అంతగా నువ్వు కాడ నీ ఈదులో పరిమళ వాసనలాగా నీవే సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. వెళ్ళేర్రా, ఆదివారం క్రైస్తవులరా, నేను మారేమని చెప్తున్నారా, బాప్తిసం తీసుకున్నారా, ప్రబ్బల్లా అంటున్నారా, తెల్ల తెల్ల కట్టేసుకున్నారా, లేకపోతే తెల్లబట్టలు వేసుకున్నారా, ఏది వెళ్ళిపోతారు వచ్చేస్తున్నారంటూ నువ్వు ఉండకూడదు. ఆమె నువ్వు ఎలా దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి అలాగే జీవించిన కాక. ఆమె ఎలా జీవించాలా, ఎలా జీవించాలి అంటే అలాగే మీరు దేవుడు కలిగి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు ఆశీర్వదించిన వాక్యం ఆమేన్. చూడండి, మారేం మనం మారకపోతే ఒక విధం, మారి అని గొప్ప రక్తంలో చేతి వేస్తున్నాం, ప్రజలు చేస్తున్నాం. నీవు నేను దేవునికి మనం పరిమళ వాసనగా ఉండాలా. ఆమేన్. ప్రియమైన పిల్లలుగా మనము ఉండాలా. మూడోది ఏంటంటే ప్రేమ కలిగి. నాలుగోది ఏంటంటే ఎలా ఉండకూడదు, ఎలాగా ఎలా ఉండాలో చెప్పండి. ఎలా ఉండకూడదు? మీలో జాగ్రత్తమే, ఏ విధమైన అపవిత్రే గాని లోభత్వమే గాని వీటి పేరైనను మనమందరం ఎవరము పరిశుద్ధులము. పరిశుద్ధులంటే మనం చేసే పనులు బట్టి కాదు, కానీ మన కొరకు ఆయన రక్తము చెందించి మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మన దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా, అవునా కదా? అందుకు మనం ఎవరము? అందుకు చేసేటప్పుడు నీ పాపని అనొద్దు. ఎందుకు? నీ కొరకు ఆయన ఏం చేశాడు? రక్తము చెందించేశాడు, మిమ్మల్ని ఆయన నీతిగా మంతులుగా మార్చేశాడు. హల్లెలూయా. అందుకు మనం అందరం పరిశుద్ధులు కాబట్టి మనలో ఏముండకూడదంటే ద్వారత్వమే కానీ, అపవిత్రత కానీ, తర్వాత లోభత్వమే కానీ ఏది కదా మనలో ఉండకూడదు. ఆమె అపవిత్రత ఏంటంటే ఎవరైనా దూషిస్తున్నారా, వాళ్ళని ఎదురు
మాటలు నీ నోటంతా ఉండొద్దు. అబద్ధాలు ఊరెళ్ళేను రామంటే యా వాక్యం చెప్పేద్దామన్నారు. అది నాకు ఇచ్చేస్తే ఆత్మపూర్ణంగా నేను వెళ్ళిపోతే రాయేసే తిన్న పరిస్థితి ఏం వాక్యం చెప్పరా కదా. నీకు దన్నం ఈ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, చెప్పిస్తాను. ఇలాంటి దొంగ మాటలు అబద్ధాల మాటలు నాకు రావు. పంపించిన వాళ్ళ మీద కూడా అబద్ధాలు. మళ్ళీ ఎవరైతే నేను పరిచయం చేశారో ఆమె మీద కూడా అబద్ధాల మాటలు చెప్తుంది, లేనిపోయినాయండి. ఇంకేం చెప్తామండి గారా? అన్నం కాడ తినకుండా వచ్చేసాను. నీకు నీ మీటింగ్ నేను దేవుడు జీవితం కాక మా నోటంట అంతగిన మాటలు రాకూడదు. ఏది చేసినా సరే శుభవచన పలికే వచ్చేది కాబట్టి దీవించి వచ్చేసాను. అటువంటి మనసు మనకుంటే ఎప్పుడు కూడా దీవించబడనే దైవ జనమ. అందుకు మన నోరు అపవిత్రముగా ఉండకూడదు, మన నోరు మోసపూరితంగా ఉండకూడదు, మన నోరు అబద్ధాలు చెప్పే ఉండకూడదు. కొంతమంది అయితే మందిరానికి ఎందుకు రాదంటే ఏదో ఒక అబద్ధం చెప్పేస్తారు. నాకు చెప్పేసారు దేవుడికి ఎన్ని వంకలు చెప్పారు చూసారా? దాన్ని అంటారు నోటంతా ఎందుకు రాలేదంటే సత్యమై ఉండాలి. అది ఇంటికి ఉండి కానీ మనకు అయిపోతుంది కదా, తగ్గిన రాలేకపోయింది సార్ అంటే అయిపోతుంది మాట. దానికి ఊరంతా తిరుగుతాన్ని అబద్ధాలు చెప్పి రావాలి. ఒక అబద్ధానికి 10 అబద్ధాలు అయిపోయి నిజమే చెప్పి రాలేకపోయారు. అప్పుడు ఏం చెప్పుకుంటారు? వల్ల నేను రాలేకపోయిన ఆ ఒక్క మాటతోనే ఎవరికి ఏ పరిస్థితులు ఏ పనులు ఎవరికి తెలియదు. ఆమె ఆ కష్టాల నుంచి ఇక్కడ సాధ్యం పలికితే వాళ్ళ ఆటలో విడుదల మళ్ళీ వచ్చారు వాళ్ళే సాక్ష్యం. అందుకు ప్రియమైన దైవ జనమ మనం ఎలా ఉండాలంటే అపవిత్రమైన మాటలతో కానీ చారత్వంతో కానీ లోబత్మే కానీ ఇంట్లో మనం ఇంటిపోయి ఉండకూడదు. ఎలా ఉండాలో 3 మాటలు చెప్తా. ప్రియమైన బిడ్డలకు ఉండాలా, ఆయన సువాసన చెప్పే బిడ్డలు ఉండాలా, ప్రేమ కలిగి అంటే ఒకరు సంఘంలో అందరూ అందరూ ఇక్కడ ఎలా ఉండాలా, ప్రేమ కలిగి ఉన్న చెప్పి ఎలా ఉండకూడదు చెప్పారంటే చారత్వముతో అపవిత్రమైన మాటలు అపవిత్రమైన మాటలు ఉండనే రెండు ఎలా ఉండకూడదు. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవాలని కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరికి తగవు? ఎలుగులోకి వచ్చినవా మీకు తగవు. మీరు పూర్వం మంది చీకటి ఉంటే ఇవన్నీ మీ జీవితాల్లో అవి నెరవేరుతాయి. మీరు బూతులు మాట్లాడతారు, పోకిరి మాటలు మాట్లాడతారు, తర్వాత ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కానీ మీరు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులైన మీకు ఇవి అంటాను. ఒకవేళ నువ్వు రక్షించబడి లైవ్లో చెప్తున్నా, నువ్వు రక్షించబడి ప్రభువులో శరీరంలో నువ్వు చెయ్యేస్తూ ఇంకా ఇలాంటి మాటలని ఏది బూతులైనా కానీ పోకిరి మాటలైనా కానీ జాగ్రత్తలే కానీ వ్యభిచారైనా కానీ ఇవన్నీ కనుక మీరు చేస్తుంటే ఇవి మీకు తగనే. ఎందుకంటే మీరు పరిశుద్ధులు. పూర్వమందు చీకట్లో లేరు, ప్రభునందు ఎలుగులోనికి దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. మీ పాపం ఆయన తూర్పుకి పడమరుగా ఆయన ఏం చేశాడు? దూరపరిచి మీరు చేసిన వీపు వైపు వెనకాల వేసుకున్నాడు. హల్లెలూయా. అందుకు మీరు ఎలా ఉండాలి? ఆయనకి ప్రియమైన బిడ్డలుగా మనము ఉండాలా. అక్కడ చూడండి, ఇంకో మాట ఏమందంటే తెలుసా? వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబైనను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు
హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగానే చెప్పేస్తాను అన్నాడు. ఏమన్నాడు అపోస్తలుడు పౌలు? చెప్పండి, ఏమన్నాడు? మీరు అన్ని చేస్తే గనక మీరు రక్షించబడినా, ప్రభు వల్ల చేతులు వేస్తున్నా, మీరు దేవుని రాజ్యానికి వారసులు. అసలు మనం ఎందుకు వస్తున్నాం? సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను, సియోనులో నిన్ను, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా. మనం దేని కొరకు వస్తున్నాం? సియోనులో ఆయన చూడాలని ఆశతో వస్తున్నామా, లేకపోతే ఏదో వస్తున్నాము వెళ్ళిపోతామని వస్తున్నామా? మరి చెప్పాలి, మీరే చెప్పండి. ప్రకాష్ గారు చెప్పండి, అకుల్ గారు చెప్పండి. సియోనులో ఖచ్చితంగా పరలోకంలో దేవుని చూడాలని ఆశ కలిగి వస్తున్నామా, లేకపోతే ఏదో నామమాత్రంగా మనం వస్తున్నామా? లేదు లేదు, మనం ఎవరమో తెలుసా? ఎలాగైనా సరే ఆయన కుడి పార్శ్వాన మనం కూర్చోవాలా, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదు, పరలోకంలో ఆయనతో మనము దేవదూతల పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని ఆడబడాలని ఆశతో వస్తున్నాం. మనం ఎలా ఉండాలంటే ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశము లేదు. ఒకప్పుడు జీవించేవి నిజమే, ఒకప్పుడు బతికే పాపలు నిజమే, ఒకప్పుడు సాతానికి శత్రువుగా, సాతానికి దాని ఏమంటారు, దాసుడిగా నువ్వు ఉన్నావు నిజమే, అని నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఆయన కుమార్తెగా కుమారుడిగా నువ్వు మారావు. లైవ్ లో చూస్తున్న నీతో దేవుడికి అదే చెప్తున్నాడు, నువ్వు రక్షించబడి నువ్వు ఇంకా నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావా, సాతాను కుమారుడిగా ఉన్నావా, దేవుని కుమార్తెగా ఉన్నావా, సాతాను కుమార్తెగా ఉన్నావా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అందుకే దీంట్లో అంటున్నాడు, అలాగుంటే మనం ఏంటంట దేవుని రాజ్య వారసులము కాము. అందుకు వ్యర్థమైన మాట వలన ఎవడును మిమ్మల్ని మోసపరచును తినేకుడి, ఇట్టి వలన దేవుని కృత అవీధులైన వారికి మీదకి వచ్చింది కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండుకుడి. ఇప్పటి వరకు ఉన్నారేమో, అలాగే మనం జీవించే చూడమ్మా, ఆవులు హల్లెలూయా. వచ్చే ఆదివారం నుంచి మీరు 8 గంటల 10 దాకా అక్కడ ఉండాలా, 10 గంటల 12 గంటల ఇక్కడ ఉండాలా. అక్కడ కుర్చీలు వేయాలా, ఇక్కడ కుర్చీలు మీరు వేయాలా, మీదే పని. చేయగలుగుతారా చేయలేరా చెప్పండి, అమ్మగారు చెప్పండి. మేము చేస్తామంటే ఓకే, లేకపోతే మేమే చేసుకోం. 8 గంటల కంటే 7:30 కల్లా మీరు మందిరంలోకి వచ్చేయాలి, వచ్చేసి దేవుని పరిచర్య చేయాలా. ఇక్కడికి వచ్చేయాలా, 9:30 కల్లా ఇక్కడికి వచ్చేయాలా. ఇక్కడ పరిచర్య కుర్చీలు వేసేసి కొంచెం వేసి ఆ పరిచర్య మీకు అప్పగిస్తున్నా, చేయిస్తానంటే మీరు చేయండి, బలవంతం కానే కాదు. ఈ తల్లి ఉంది బయటంతా చక్కగా నీట్గా తుడిచేసి దేవుని పరిచర్య చేస్తుంది, లోన మనం చేయాలి. కాబట్టి మీరు చేయగలిగితే మాకు చెప్పండి. ఆమె 10:30 లాగా టీచర్లాగా వచ్చి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనే తుడుస్తున్నాను కాబట్టి ఇదంతా ఇంకా మూలలుగా ఉండిపోయింది. మన ఇల్లు ఎంత శుభ్రం ఉంచుతామో దేవుని గృహం అంతకన్నా అందంగా మనం ఉంచాలి. ఆమె ఆ ఆశయం తెలుసుకుని నేను నిజంగా చెప్తున్నా, మనకు వాయిద్యాలు చేయటానికి ఇక్కడ అవకాశము ఏమి కదా దేవుడు మనకు అన్ని కూడా
గాక. కొంచెం మీరు ఎలా ఉండదు అన్నారు చెప్పండి. ఎలా ఉండదు అంటారు. జాగ్రత్తమే కానీ, అపవిత్రమైన మాటలే కానీ, అబద్ధం మాటలే కానీ, మోసకరమైన మాటలే కానీ, దేవునికి వ్యతిరేకం పనులు ఏది కాడా ఇవి మీకు కాకవు. అందుకే లాస్ట్ అన్నాడు, ఇదిగో మీరు అట్టి వారితో పాలువారి ఉండకడు. అలా ఎవరు చేస్తారు? చీకట్లో ఉన్న వాళ్ళు. మీరెవరు చెప్పండి, మీరెవరు? వాళ్ళందరూ కూడా చీకట్లో ఉన్నారు కాబట్టి వారితో మీరు ఉంటారు. వారితో మీరు ఉండకండి, వారితో మీరు కలవకండి, వారితో మీరు వెళ్ళకండి, వాళ్ళతో మాత్రం మీరు సహవాసం చేయకండి అని హల్లెలూయా. ఏం కనబడుతుందంట? మీరు చేసే పనుల ద్వారా, మీరు నడిచే నడక ద్వారా ఇతరులకు ఏం కనబడదు తెలుసా? ఫలానా వ్యక్తి పనికి వచ్చిన అక్కడ మేకున్నా తీయుట్రా, ఫలాని వ్యక్తి పనికి వెళ్తే అక్కడ ఏది ఎన్ని రూపాయలు పెట్టినా సరే ఒక్క రూపాయి కూడా తీయుట్రా అని నీతి నీలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి తెలుసా? అరే ఎంత పని అయితే అంత పని చేస్తారు తప్ప అతని నోటంట ఆబద్ధం ఉండరా, అతని నోటంట సత్యం వస్తుందని ఈ ద్వారా ఆమె. ఎందుకు అయ్యగారు అనంటే మనం ఎవరమైనామంటే మనలో ఎవరు చూస్తున్నారంటే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 తీసుకుందాం. బాప్తిస్మం చెప్తా. ఈ రోజు నుంచి తాగుడు మానేస్తావా? ఈ రోజు నుంచి పాపం మానేస్తావా? ఈ రోజు నుంచి దేవునికి ఆయాస్కరమైన పనులు మానేస్తానంటేనే నీకు నేను బాప్తిస్మం. 4 పునాదుల మీద నిలబడాలా. 1, దేవుని సావాసం విడిచిపెట్టకూడదు. బోధ ఎన్ని నిలబడాలా. బోధ చేయడానికి ఏదైతే చెప్తున్నానో దాని మీద నిలబడాలా. వెళ్ళమంటే అలాగా చూడండి, వెళ్ళమంటే ఆ మొక్క తర్వాత అలాగే సంఘ విషయంలో కూడా ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గంట వేసేటట్టు మనం ఉండకూడదు. నాటబడ్డావు, దేవుడు కృపనిచ్చాడు, దాన్ని బట్టి ఏమైపోవాలా? స్థిరపడిపోవాలా. స్థిరపడినప్పుడు ఆశీర్వాదం అనమాట. ఆమె ఆరాధన హల్లెలూయా. కానీ నూతనంగా రక్షించబడిన మీరు 8 గంటల కంటే 10 గంటల కంటే స్థిరపడండి. వాక్యం మీద కష్టపడండి. ఎక్కడ పడితే అక్కడికి ఇంకా పరిగెత్తకండి. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పే వాక్యం నిజంగా మీ హృదయాలకు తాగుతుంది. అంటే దేవుడు మనము మనతో ఎక్కడైతే మాట్లాడితే ఏదో పిట్ట కథలు చెప్పే దగ్గరికి వెళ్ళొద్దు. అదే చెప్తున్నా. ఏదో టైం పాస్ గా గంట చెప్పేసి వాక్యం అయిపోయింది తెచ్చుకోకుండా దగ్గరికి వెళ్ళవసరం లేదు. నువ్వు వచ్చేవంటే నీ జీవితం మారాలా. నువ్వు వచ్చేవంటే నీ బ్రతుకు మార్పు రావాలా. నువ్వు వచ్చేవంటే నీ స్థితిగతులు మారాలా. పాపంలో ఉన్న నీవు రక్షించబడాలంటే మారు మనసు రావాలా. బాప్తిస్మం పొందుకొని ఎక్కడైతే జరిగింది అక్కడ ఏ సంఘమే లేదు స్థిరపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు గంతులయ్యొద్దు ఎక్కడ పడితే అక్కడ. నువ్వు అలా
పాతి పాతి లాస్ట్ తిరిగి దయచేసి అందుకే చెప్తున్నా, ఈ లోకస్తులకు పాల్గొని ఉండొచ్చు. ఒక ప్రత్యేకమైన ఆమె ఉన్న కాలంలో నీతి ఉన్న అక్కడ నీతి సత్యం నీలో కనపడాలి. హల్లెలూయా. అందుకు మనం ఎవరిని వచ్చే 2 అన్నాడు ఏమన్నాడు, మనం ఎవరిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమైపోయింది చెప్పండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను. హల్లెలూయా. దేవుని కొరకు ఇంటి 15,000 జీతమే ఇచ్చి పెట్టుకుని వస్తే ఆయన కోసం ఒక చిన్న దుఃఖాలు పెట్టుకోలేకపోతున్నారు. అదే జీవితం అనుకున్నారు. అదే జీవితం నాశనం చేస్తున్నారు. ఈ జీవితం ఏది సంతోషిస్తున్నారు అది మనకు తెలియనే. విడిచిపెట్టి చూడు, నీ జీవితం, నీ భార్య జీవితం మారిపోతప్పుడు అడిగినాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనమ, అందుకు మనం ఎలా ఉండాలంటే, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎవరు జీవించుతున్నాడు? జీవిస్తున్న క్రీస్తే మీలో జీవిస్తే నోటంట బూతు మాటలు ఎందుకు వస్తున్నాయి? నోటంట అబద్ధ మాటలు ఎందుకు వస్తున్నాయి? నోటంట మోసకర మాటలు వస్తున్నాయి. ఎందుకు దేవుని మోసపరుస్తున్నావు? దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు దొంగలుగా అయిపోతున్నావు? దేవునికి ఇవ్వాల్సిన దశమ ఫలాల్లో ఎందుకు నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు? ఇవన్నీ ఏంటి చెప్పండి? నీలో నిజంగా దేవుడిని కనుక నివసిస్తే ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండవా? ఆయన సన్నిధి వదిలిపెట్టి తిరుగుతావా? ఆయనకి ఇవ్వాల్సిన దొంగతనంగా ఉంటావా? లేకపోతే ప్రేమ కలిగి ఉండమంటే ప్రేమ లేనివాడుగా ఉంటావా? నేను అడుగుతున్నాను, మీ అందరూ ఆత్మీయ బిడ్డలో దైవజనుల బర్త్డే జరిగింది ఎవరున్నారు? ఆత్మీయ తల్లి బర్త్డే జరిగితే ఒక్కరు కాడ లేరు. ఎంత బాధ ఉంటుందో చూడండి. కష్టపడి కన్నీరు కార్చి మీ కొరకు ఆహార దప్పులు వదిలేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 2 గంటలు వచ్చి దైవజనులు